నిన్న మాకు హాలిడే. నాకు ఒక్కరోజు హాలిడే వచ్చినా మా వారు ఊరంతా తిప్పాల్సిందే. ఇంకా ఓటేసిన తర్వాత విజయవాడ అంతా తిరిగేసాము. ఇంకా టిఫిన్ చేద్దామని అడిగారు. నాకైతే టిఫిన్ అంతగా ఇష్టం ఉండదు. పనస్తోనలు కనిపించినాయి. ఇంకా సర్లే ఇవి తీసుకొని ఇంకా టిఫిన్కి బదులు దీన్ని అయితే తినేసాము. కాసేపు తిరిగి నా ఫేవరెట్ బిర్యానీకి అయితే వెళ్ళిపోయాము. మా వారు బయట ఇక్కడ బాగుంటే నువ్వు తిను, లేకపోతే వేరే చోటకు తీసుకెళ్తా అని చెప్పి ఒక హోటల్కి అయితే తీసుకెళ్లారు. నాకు అస్సలు నచ్చలేదు. కొంచెం టేస్ట్ చేసి వదిలేసి నాకు ఇక్కడ వద్దు అని చెప్పాను. మళ్ళీ ఇంకో హోటల్కి తీసుకెళ్లారు. అది రొయ్యల నాయుడు ఏదో బిర్యానీ అంట. అక్కడ తీసుకెళ్లారు. అక్కడ హోటల్ అయితే చాలా బాగుంది. ఫుడ్ అస్సలు బాగాలేదు. వాళ్ళని అడిగాను ఏంటి ఫుడ్ ఇలా ఉందని. వాళ్ళు చెప్పారు మేము కొత్తగా పెట్టాం మేడం, 4 days అవుతుంది ఓపెన్ అయ్యి. అంటే వాళ్ళు చాలా బ్రాంచ్లు ఉన్నాయి, కొత్తగా పెట్టారంట. కానీ ఇంకా వంట మాస్టర్ సెట్ అవ్వలేదంట. ఎవరన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, వంట మాస్టర్ కావాలంట. ఒక్కొక్క దగ్గర 250కే తిన్నంత బిర్యానీ, 150కే తిన్నంత బిర్యానీ అంటారు. అది ఎలా సాధ్యమో నాకు అర్థం కాదు. మేమైతే ఒక 5 సంవత్సరాల నుంచి ఖలీల్బాయ్ రెస్టారెంట్కి బాగా అలవాటు పడిపోయాం. విజయవాడకి 3 వైపులా ఉంటుంది కదా, గొల్లపూడి, కానూరు, గుంటూరు టోల్గేట్ దగ్గర. ఇంకా ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం. ఇంకెక్కడ నచ్చదు మాకైతే. అంత క్వాలిటీ ఇంకెక్కడా ఉండదు.